హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. నేను ఇవాళ వీడియోలో మీకు ఫోటోషాప్లో మ్యానిపులేషన్ చెప్తాను. సో వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు బాగా చెప్తాను. సో వీడియోని చూడండి, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మీరు ఇమేజ్ అనేది ఫోటోషాప్లో లోడ్ చేసుకోండి. కంట్రోల్ కొనుక్కుంటే ఓపెన్ చేసుకొని గ్యాలరీలోంచి పెట్టుకోవడమే. సో మీరు ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత పెన్ టూల్ యూస్ చేసి కట్ చేయండి. సో పెన్ టూల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో అనేది ఐకార్డ్స్లో ఇస్తాను, లేదా ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్ ఇస్తాను ఫోటోషాప్ గురించి. సో ఆ వీడియోస్ చూసారంటే మీకు మొత్తం ఫోటోషాప్ అర్థమవుతుంది. నేను ఇప్పుడు వరకు చేసిన వీడియోస్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో పైగా ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ వస్తుంది. సో అది క్లిక్ చేస్తే మీకు మొత్తం అన్ని వీడియోస్ ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడైతే నేను మేక్ చేసి సెలెక్షన్ చేస్తున్నాను. నేను కట్ చేసుకున్నది. సో అలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఇప్పుడు కట్ చేసాం కదా పెన్ టూల్తో, అదంతా సెలెక్ట్ అవ్వి వస్తుంది. సో మనం సెలెక్టివ్లోకి వెళ్ళి అది మనం కట్ చేసుకున్నట్లయితే ఇమేజ్ అనేది కట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మన ఇమేజ్ అనేది ఓన్లీ మన బాడీ అనేది కట్ అవుతుంది. సో మనం అలా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకున్న ఇమేజ్ నెట్టుకెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్లో పెట్టి మ్యానిపులేషన్ చేయడం. అంటే బ్యాక్గ్రౌండ్లో పెట్టారంటే మీరు ఇమేజ్ అనేది, సో మీ ఫోటో అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు బ్యాక్గ్రౌండ్. సో నేను ఇది అద్భుతంగా మనము ఒక మామూలు నేచర్గా దిగినట్టు ఒక బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు మనం తీసుకుని. సో ఎవరైతే ఫోటోషాప్ చేస్తారో ఫోటోగ్రఫీ వాళ్ళు, సో అలా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చూడండి ఫ్రెండ్స్, దయచేసి వీడియోని చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. సో సెలెక్ట్ అయింది మన ఇమేజ్ అనేది. సో మేక్ ఏ సెలెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, అది నొక్కుంటే ఫెదరింగ్ అడుగుతుంది. ఓకే చేసుకుని సో ఇప్పుడు సెలెక్ట్ అయింది మన ఇమేజ్ అనేది. సో సెలెక్ట్ అయిన తర్వాత మీరు నీట్గా చూసుకోండి ఫ్రెండ్స్, మీ ఇమేజ్ అనేది చాలా బాగా కట్ అవుతుంది. సో ఇలా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫోటోషాప్లోనే. నేను అన్ని యాప్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి వీడియోలో ప్రతి విధంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను నేను. సో మీరందరూ మన వీడియోస్ చూడండి. సో ఇప్పుడు కట్ అయిపోయింది ఫ్రెండ్స్, అక్కడ మీకు కట్ అవ్వలేదు. సో అది కూడా కటింగ్ చేస్తాను, చూపిస్తాను మీకు. వీడియో చూడండి దయచేసి. సో అది కూడా అలా కట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు కంట్రోల్ ఓ నొక్కి మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఓపెన్ చేసుకుంటాం. అది మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు, మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అనేవి. అవి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం మ్యానిపులేషన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్లో నేను ఇమేజ్ పెడుతున్నాను. ఇప్పుడు నేను ఏదైతే కట్ చేసుకున్నానో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ పెడుతున్నాను. సో చూడండి, కంట్రోల్ టీ నొక్కాలి మీరు. కంట్రోల్ టీ నొక్కితే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇమేజ్ అనేది. ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కరెక్ట్గా పెట్టుకోవడం అంతే. సో ట్రాన్స్ఫార్మ్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో మీరు ఇలా నీట్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ నొక్కితే ట్రాన్స్ఫార్మ్ అనేది అవడం జరుగుతుంది. సో నేను ఇది నీకు అడ్జస్ట్ అవి కరెక్ట్గా పెట్టుకొని చేసుకోవడమే. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల. సో నాకు తెలిసిన స్కిల్స్ ఫోటోషాప్ గురించి మీకు నేర్పడం జరుగుతుంది వీడియోస్లో. నాకు ఒక్కడికి వస్తే బాగోదు కదా, మీకు మిగతా కూడా నేర్చుకుంటే మీకు కూడా లైఫ్లో యూజ్ అవుతుంది ఫోటోషాప్. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో నా వీడియోస్ చూసి అందరూ నేర్చుకుంటారని నేను ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ఇది అడ్జస్ట్మెంట్ చేసి పెట్టేశాను. సో మీరు కూడా ఇలా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీనికి వచ్చేసరికి నేను ఇక్కడ హ్యాండ్ దగ్గర సరిగ్గా చెరగలేదు. సో హ్యాండ్ దగ్గర కూడా జూమ్ చేసుకోండి. కంట్రోల్ ప్లస్ అయితే జూమ్ ఇన్ ఫ్రెండ్స్, కంట్రోల్ మైనస్ అయితే జూమ్ అవుట్ ఫ్రెండ్స్. కంట్రోల్ ప్లస్ నొక్కుని బ్రష్ సైజ్ తగ్గించుకుని ఈ యొక్క ప్లేస్లో నేను చెరుపుకుంటున్నాను. చూడండి బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా రావడం కోసం. సో ఇలా చెరుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇమేజ్ అనేది అద్భుతంగా అడ్జస్ట్మెంట్ అయింది. పక్కన జ్యూక్ బైక్ కూడా బాగా సెట్ అయింది ఇమేజ్కి. మీరు కూడా ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎవరికైనా పేడ్ ఎడిటింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి దయచేసి. చాలా తక్కువ రేటుగా చేస్తాను, ఎక్కువ అయితే తీసుకోను. సో అందరు ఎడిటర్స్ లెక్క కాదు నేను. సో మీకు అర్థమవుతుంది. వన్స్ మీకు పిక్ నచ్చకపోయినా మళ్ళీ చేసే అవకాశాలు ఉంటాయి. సో మీరు నా వీడియోస్ ఫాలో అవ్వి ఎడిటింగ్ నేర్చుకుంటారని ఇంకా చెప్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను, లేదా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసినా సరిపోద్ది. 3D ఫోటో అండ్ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న మెసేజ్ చేసినా కూడా మీకు యూజ్ అవుతుంది, చెయ్యండి దయచేసి. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఇప్పుడు నేను దీనికి షాడో అప్లై చేస్తున్నాను. అక్కడ మన లేయర్ ఉంది కదా ఫ్రెండ్స్, మనం యాడ్ చేసుకున్న పిఎన్జీ, దాన్ని డబల్ క్లిక్ చేస్తే మనకి షాడో ఎఫెక్ట్ అనేది వస్తుంది. షాడో ఎఫెక్ట్కి సంబంధించిన మొత్తం అంతా వస్తుంది. సో కిందకు వచ్చేస్తే లాస్ట్ని డ్రాప్ షాడో అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేశారంటే మీరు అక్కడ నార్మల్ ఉంది కదా, అక్కడ మీరు బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఒక బ్లాక్ కలర్ అనేది క్లియర్గా సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే చేసుకుంటే
అక్కడ మీరు ఒపాసిటీ ఉంది కదా ఫ్రెండ్స్, ఒపాసిటీ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ యాంగిల్ మీకు ఇటు సైడ్కి కావాలంటే ఇటు సైడ్ కానీ యాంగిల్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. డిస్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు, డిస్టెన్స్, స్ప్రెడ్, ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ మీరు యూజ్ చేసుకోండి. వీడియోలో మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇలా నేను డిస్టెన్స్ అనేది షాడో అనేది పెట్టాను బ్యాక్గ్రౌండ్లో. సో ఇది రియలిస్టిక్గా ఉండటం కోసం ఈ షాడో అనేది పెడతాం మనం. సో ఇమేజ్ నిజంగా దిగాము ఆ గోడ దగ్గర అని తెలియడం కోసం పెడతాము. సో మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో ఇదన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఫోటోషాప్లో మంచి మంచి ట్యుటోరియల్స్ చేస్తాను. సో మీకు యూజ్ అవుతుందని నేను చేస్తున్నాను. సో వీడియోస్ చూడకుండా స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. సో దయచేసి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. దయచేసి కామెంట్ చేస్తే వీడియో ఎలా ఉందో నాకు తెలుస్తుంది. నేను ఎడిటింగ్ చేసింది మీకు అర్థమైందో లేదో తెలుస్తుంది. కామెంట్ బట్టే నాకు తెలుస్తుంది. ఒకవేళ అర్థం కాలేదంటే నేను చెప్పే విధానం మారుస్తాను. సో దయచేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సో ఇది మనకి అడ్జస్ట్మెంట్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ అనేది. సో మనం ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు అండి. మనం బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది మనం సేవ్ చేసేసుకోవడం బెస్ట్. ఒకవేళ మనకి పవర్ అనేది పోయిందనుకో సో ఇమేజ్ అనేది సేవ్ అవ్వదు. సో మనం చేసుకున్నదంతా వృధా అవుతుంది. సో అందుకనే నేను మధ్యలో సేవ్ చేసుకుంటాను. మనం చేసుకున్న ఫైల్ అనేది పిఎస్డి ఫైల్లో సేవ్ చేసుకుంటే డైరెక్టింగ్ మనం ఎలా చేసామో అదంతా ఉంటుంది. సో పిఎస్డి ఫైల్లో సేవ్ చేసుకోండి. అలాగే నేను షాడో ఎఫెక్ట్ కూడా మీకు చెప్పాను. సో అలా చేసుకోవడమే షాడో ఎఫెక్ట్ అనేది. సో సేవ్ అయిన తర్వాత మనకు మంచిది ఫ్రెండ్స్. సేవ్ చేసి పెట్టుకోవడం ఇది బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఎడిటర్ పాపం సేవ్ చేయడం మర్చిపోతారు. కరెంట్ పోయిందంటే పాపం వాళ్ళు చేసినంత పోతుంది. ఎంత కష్టపడి చేస్తారో అంత వృధా అవుతుంది. సో సేవ్ చేసుకోండి. సో ఇలా మనం ఇమేజ్ అనేది చేసుకోవడమే. మీరేజ్ డౌన్ చేసుకొని సో ఈ ఇమేజ్ని నేను ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద తీసుకొచ్చేస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కేబీస్లో ఉంటుంది, అది ఎంబీస్లో లేదు. సో కేబీస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ వల్ల మన ఇమేజ్ అనేది సేవ్ చేసినా బ్లర్ రావడం కానీ ఇమేజ్ బాగా డౌన్లోడ్ అవునా కూడా ఇమేజ్ చేసినా కూడా మీరు సేవ్ చేసిన తక్కువ కేబీ బ్యాక్గ్రౌండ్ది బాగోదు. సో ఏం చేయాలి చెప్పనా, మీరు ముందు ఉంటుంది కదా ఎక్కువ ఎంబీ సంబంధించిన ఇమేజ్ ఉంది కదా మీది ఫస్ట్ ఇమేజ్ బాగా క్వాలిటీ ఇమేజ్, దాని మీద ఇమేజ్ అనేది ఫిట్ చేసుకొని క్రాప్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీ ఇమేజ్ అనేది బాగా సేవ్ అవుతుంది. అలాగే ఇమేజ్ క్వాలిటీ అనేది ఉంటుంది, మీ ఫేస్ కూడా బాగా కనిపిస్తుంది. సో అందుకని నేను ఇవన్నీ వాడతాను. సో ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ మీకు ఇలా చేసుకోమని, ఎవరు ఏ ఎడిటరు చెప్పరు మీకు. సో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ప్రతి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎడిటింగ్ గురించి మంచి మంచి స్కిల్స్ చెప్తున్నాను. సో మన ఛానల్ ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. డైలీ ఒక వీడియో పెట్టడానికి ఎలాగైనా ట్రై చేస్తున్నాను నేను. సో మీకు డైలీ ఒక వీడియో ఎంత బిజీగా ఉన్నా కూడా వీడియో అనేది మిస్ చేయట్లేదు. ప్రతి ఒక్కరికి ఎడిటింగ్ నేర్పుతాను. సో ఇలా మీరు ఎడిటింగ్ ఫోటోషాప్లో చేసుకోవచ్చు, పిక్సార్ట్లో చేసుకోవచ్చు, స్నాప్సీడ్లో చేసుకోవచ్చు, లైట్రూమ్లో ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా యాప్స్లో కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మెయిన్గా సిస్టంలోకి వచ్చేసరికి ఫోటోషాపే వాడతారు ప్రతి ఎడిటర్ అవని, మ్యారేజ్ ఎడిటింగ్ చేసేవాళ్ళు ఇంకా చాలా ఎడిటర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఫోటోషాప్ వాడతారు. వాళ్ళ సిస్టంలో ఆండ్రాయిడ్ డివైజెస్ ఎక్కువ మ్యాక్ ఐఓఎస్ ఇవన్నిటిలో కూడా ఇవే వాడతారండి. సో నేనైతే మీకు క్లియర్గా క్రాప్ చేయడం అన్నీ చెప్పాను నేను. సో ఇలా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫోటోషాప్ గురించి ఇంకా కావాల్సిన వీడియోస్ మన ఛానల్లో ఫోటోషాప్ ట్యుటోరియల్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది. ఆ వీడియోస్ అన్నీ చూసినా కూడా మీకు ఫోటోషాప్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళైతే సాంగ్స్ పెట్టి వదిలేస్తారు ఈ ఫోటోషాప్. ఇంగ్లీష్లో అవన్నీ తెలుగులో అవన్నీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారని మన వాళ్ళైతేనే. నాకు చాలామంది వీడియోస్ చూసి నేను నేర్చుకున్నాను, అది మీకు నేర్పుతున్నాను. కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళైతే సాంగ్స్ పెట్టి వదిలేస్తారు, అంతే మనకు అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు. మన వీడియో అనేది చూడాలి. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళని తక్కువ ఫోటోషాప్ అనేది. సో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతిదీ ఫోటోషాప్లో ఎడిటింగ్ చేయడం ఎలా అనేది. సో నేను ఇప్పుడు కలర్ ఎఫెక్ట్స్ ప్రో వాడతాను. నిక్కీ కలెక్షన్స్ అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కావాలితే మీరు నాకు కామెంట్స్లో అడిగితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను నా డ్రైవ్ ద్వారా. సో ఇవన్నీ నేను కొనుక్కున్నవే అండి ఫోటోషాప్ ఇవన్నీ. సో మీకు కూడా కావాలితే నేను చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడిగితే కామెంట్స్లో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన తెలుగు ఎడిటర్స్ అనేవాళ్ళు బాగా ఎడిటింగ్ చేయాలండి అన్న ఆశ. మీరు నన్ను ఇన్స్టాలో కాంటాక్ట్ అయితే మీకు పెయిడ్ ఎడిటింగ్ చేస్తాను. సో తక్కువ కాస్ట్గా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, జెన్యూన్గా చేస్తాను నేను. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వండి. సో ఇలా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫోటోషాప్లో. సో ఇంత సింపుల్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు.
సో సరౌండింగ్ నాయిస్ గురించి ఏమనుకోకండి ఫ్రెండ్స్, నా దగ్గర మైక్ అనేది లేదు, సో నాయిస్ వస్తుంది. సో క్షమించండి ఫ్రెండ్స్, నేను మైక్ కొనుక్కోవడానికి నా దగ్గర బడ్జెట్ లేదు. సో నేను ఛానల్ మానిటైజేషన్ అయినా మైక్ అలాగే ఎక్విప్మెంట్ తీసుకుంటాను మన వీడియోస్ చేయడానికి. సో ఇప్పుడు నేను కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది, సో కలర్ కాంట్రాస్ట్ రేంజ్ అని ఉంటుంది. సో అది మనం పెంచుకున్నట్లయితే ఇమేజ్ అనేది కొద్ది బ్యాక్గ్రౌండ్కి అడ్జస్ట్మెంట్ అవుతుంది. నిక్కీ కలెక్షన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇది ఎవరు చెప్పరు మీకు, సో నేను చెప్తున్నాను. ఇది నిక్కీ కలెక్షన్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందరికీ యూజ్ అవ్వాలి ఇది. సో అందరూ బాగుండాలి, ఎడిటర్స్ అందరూ బాగా ఎడిట్ చేయాలి, మంచి మంచి ఒక హై రేంజ్లో చేయాలనేది నా ఆశ ప్రతి ఒక్కరూ. సో ఇలా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. అది మామూలు బ్యాక్గ్రౌండ్ నుంచి ఇలా మ్యానిపులేషన్లోకి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో మన ఛానల్లో. సో ఇలా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎఫెక్ట్ అనేది అప్లై అయ్యింది. సో ఇమేజ్ అనేది హై క్వాలిటీ హై రేంజ్ ఇమేజ్ ఫ్రెండ్స్ ఇది. సో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరికి వీడియో అర్థమయ్యి ఉంటుంది. సో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఈ ఎఫెక్ట్స్ అనేది ఉంది కదా, కలర్ కాంట్రాస్ట్, ఇవన్నీ ఎఫెక్ట్స్ ప్రోలో చేశాను మీకు. సో ఇది నేను ఇప్పుడు మీరేజ్ డౌన్ చేసుకోవడం వలన మనం చేసిన బ్యాక్గ్రౌండ్ అనేది ఒక ఇమేజ్లో వస్తుంది. సో ఇమేజ్ అనేది ఇలా అవ్వింది ఫ్రెండ్స్, చాలా నీట్గా హెచ్డి రేంజ్లో అవ్వింది. సో ఎంత నీట్గా చేశాను ఇమేజ్ మీకోసం. సో ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు దయచేసి మీకు పే ఎడిటింగ్ కావాలంటే నా నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తాను. సో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సేవ్ యాజ్ నొక్కితే మీరు పిఎస్డి ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు. సో మీరు పిఎస్డి ఫైల్లో కాదు, పిఎస్డి ఫైల్ జేపీజే ఫార్మేట్లో సేవ్ చేసుకోవాలి ఇమేజెస్ అనేవి. సో జేపీజే ఫార్మేటే అందరూ వాడేది. మొబైల్ ఫోన్లో తీసిన ఫొటోస్ కూడా జేపీజే ఫార్మేట్లోనే వస్తాయి. సో మనం ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, నా వీడియోస్ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఎడిటర్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి, సో వాళ్ళు నేర్చుకుంటారు ఎడిటింగ్ అనేది. సో ఫోటోషాప్లో అందరూ నేర్చుకోవాలనేది అందరికీ ఉంటుంది. సో ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎనర్జీ తీసుకురండి ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.